వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. నేను రమారావి. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. మేకు పీకిన కోతి కథ చెప్పుకుందాం. పూర్వం ఒక దేవాలయంలో రకరకాల కట్టుబడి పనులు చేస్తున్నారు. కట్టుబడి పనులు అంటే దేవాలయాన్ని నిర్మించడం కోసం రకరకాల శిలలు, ఆ శిలల్ని శిల్పాలుగా చెక్కడానికి శిల్పులు, ఆ శిల్పులకి తోటి సహాయం చేయడానికి ఇంకా కొంతమంది మనుషులు, ఈ శిలలు చెక్కడం కోసం వాడేటువంటి రకరకాల పనిముట్లు, తర్వాత చాలా మంది వడ్రంగులు అంటే కార్పెంటర్స్, ఈ దేవాలయానికి కావలసినటువంటి చెక్క పని చేయటం కోసం ఎన్నో రకాల పెద్ద పెద్ద చెట్లని దుంగలు వాటి తాలూకు కలపని తెచ్చి దేవాలయం దగ్గర పడేశారు. ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన ఈ దేవాలయ నిర్మాణానికి తగిన ధన సహాయం చేస్తున్నాడు. అయితే రోజుల తరబడి పని జరుగుతోంది. ఈ దేవాలయం చుట్టుపక్కల్లో ఏదో కొంత ఆహారం దొరికేది, కొన్ని చెట్లు, తోటలు గీటలు ఉన్నాయి. ఆ తోటల నిండా చిన్న పెద్ద సమూహాలుగా కోతులు తిరుగుతూ ఉండేవి. మనుషులు పని చేస్తూ ఉన్నంతసేపు కోతులు దగ్గరకు వచ్చేవి కాదు. ఎప్పుడైనా వాళ్ళందరూ అవతలకి వెళ్తే ఇక్కడికి రావాలని చూస్తూ ఉండేవి. ఆ పని జరుగుతుంది. అయితే ఏమైందట, ఒకనాడు ఈ శిల్పులు వాళ్ళు శిల్పాలు చెక్కుంటున్నారు. ఇక కలప పని చేసేవాళ్ళు అంటే కార్పెంటర్లు ఈ పెద్ద పెద్ద దుంగలని దూలాలుగా చేయటం కోసం దుంగని కట్ చేస్తున్నారు. ఈ దుంగలు ఎట్లాంటివి ఉండేవి, మామూలుగా చెట్లు ఉండి ఇంతంత లావుగా ఉంటాయి కదా, పెద్ద దుంగ లాగ్స్ అంటాం. వాటిని ఇంత పొడుగాటి వాటిని తీసుకొచ్చి వాటిని మధ్యలోకి గుర్తుపెట్టి రంపంతో కోసేవాళ్ళు. రంపం అంటే సా అంటాం మనం దాన్ని. ఆ సా మిల్ అని కనపడుతుంది. ఇవి చెట్లు కోయటానికి వాడతారు దాన్ని. ఈ రంపానికి ఇద్దరు పట్టుకుని అటు ఇటు పట్టుకుని దాన్ని బాగా కదుపుతూ కోసేవాళ్ళు. పెద్ద ఇంతలావు దుంగ, దాన్ని కొయ్యాలంటే చాకులతోటి కత్తులతోటి రాదు, చూడండి, రంపమే కావాలి దానికి. అయితే ఈ రంపంతో సగం ఒక కలపను దీన్ని మన చెట్టుని కోసారు, దుంగని కోస్తున్నారు. సగం వరకు అయ్యాక మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. బాగా మధ్యాహ్నం అయింది. అప్పుడు ఎండాకాలం, ఆకలి వేసేస్తుంది. వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఈ పని ఇక్కడ కాపి భోజనానికి వెళ్దాం అనుకున్నారు. భోజనానికి కొంచెం అవతలకి వెళ్ళాలి, అక్కడ కొంచెం చెట్ల నీడ అది ఉంది, అక్కడ కొంచెం మంచినీళ్ళు అవి ఉన్నాయి, కొంచెం రిలాక్స్ అయ్యి రావచ్చు. భోజనం అన్నం తినగానే పరిగెత్తుకొచ్చేవాళ్ళు కాదు. భోజనాలు చేసి ఒక గంట సేపు కాస్త చెట్ల కింద చల్లగా పడుకుని, ఎండాకాలం అవటం వల్ల చిన్న విశ్రాంతి తీసుకుంటే తర్వాత పని బాగా చేయగలుగుతాం. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఈ రంపంతో ఈ దుంగని కోస్తున్న వాళ్ళు ఆ మధ్యలో రంపాన్ని తీసేసి ఆ పగిలిన భాగంలో అంటే కట్ చేసిన భాగంలో ఇంత మేకుని అడ్డంగా పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికల్లా ఎప్పుడైతే ఈ మనుషులు హడావిడిగా పనిచేస్తున్నారో కొన్ని కోతుల గుంపు ఒకటి ఒక చోట వచ్చి కూర్చుని చూస్తుంది. వీళ్ళందరూ చేసే పనులు, ఈ వస్తువులు వాడ్డాలు, ఇట్లా అంటాలు, ఇట్లా కొట్టడాలు, అవి చూస్తుంటే వాటికి గొప్ప సరదాగా ఉంది. చాలా సరదాగా. అసలు మామూలుగా పిల్లలకు కూడా అలాగే ఉంటుంది చూడండి. ఈ పని వాళ్ళు ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళు కూడా అవేమిటో చేసేద్దాం అనిపిస్తుంది. కోతులు కూడా పిల్లలు లాంటివే. మనకి ఇది కావాలా వద్దా అని ఉండదు, వాటికి అన్నీ కావాలి. అయితే వీళ్ళు లేచి అవతలకి వెళ్ళిపోగానే ఈ మొత్తం కోతుల గుంపంతా వచ్చి ఈ చెక్క పని చేసే చోట, ఈ శిల్పాలు చెక్కే చోట వచ్చి కూర్చున్నాయి. అక్కడ ఉన్న రకరకాల వస్తువులు ఒక్కోదాన్ని ఎత్తి చూడటం, వాడడానికి ప్రయత్నం చేయటం, ఇవి చూస్తున్నాయి. ఇందులో సుత్తులు, శానాలు, దబ్బనాలు, చిన్న పొన్న రంపాలు, రకరకాల వస్తువులు మన చిత్రిక పట్టడం కోసం వాడతారు. ఇట్లా అంటుంటే పైన చెక్క సన్నగా ఇట్లా దీనిలాగా పెన్సిల్ మనం షార్ప్ చేస్తుంటే ఎట్లా వస్తుంది, అలా వచ్చేలాంటి సాధనాలు బోల్డ్ కనపడుతున్నాయి. అన్నీ చూస్తుంటే ఈ కోతుల్లో చిన్న పిల్ల కోతులు ఈ తెగొడుతున్నటువంటి ఇది ఉంది కదా, ఈ దుంగ, దాని మీద వచ్చి కూర్చున్నాయి. కాసేపు అటు ఇటు చూసి అన్నీ వెళ్ళిపోయినాయి. పిల్లకోతి మాత్రం దాని మీద కూర్చుంటే దానికి ఏం కనపడింది, ఈ సగం కట్ చేసిన ఈ దుంగ ఇప్పుడు ఇంత పెద్దది కదా, కట్ చేసేసరికల్లా కొంత భాగం ఇట్లా ఓపెన్ అయ్యి ఉంది. ఆ మధ్యలో వీళ్ళు ఒక మేకు ఇట్లా పెట్టి ఉంచారు. అది కలిసిపోకుండా గుర్తు కోసం. దీనికి ఆ మేకు కావాలి, ఎందుకు కానీ కావాలంతే. సరే, దాని మీద కూర్చుని ఆ మేకుని పీకడానికి ట్రై చేయటం మొదలెట్టింది. ఎంత పీకినా రాదే అది. ఇక దుంగ చాలా పెద్దది. కోతికి ఏం శక్తి ఉంటుంది, అదేమంత బలవర్తక ఆహారం తిందు. పైగా ఇంత తిని బాగా ఎగిరి దూకి పైకెక్కి కిందకెక్కి దుంప తెంచుకుంటాయి. అవి అటు బలంగా కనపడవు. బలమైన కోతి అనే పదమే వినిపిస్తుంది. కోతులన్నీ బక్కడొక్కుల్లాగా ఇంతంతే ఉంటాయి. దీని శక్తి సరిపోవడలా, ఇంకా లాగడానికి ట్రై చేస్తాం. మామూలుగా ఇట్లా కూర్చుని లాగుతుంటే రావట్లేదని అదేం చేస్తుంది, దీనికి ఎదురుగుండా కూర్చుంది అనమాట. మేకుకి ఎదురుగుండా కూర్చుని ఆ ఓపెన్ చేసిన దుంగల మీదకి అటోకాలు ఇటోకాలు వేసి
మేకు పీకటానికి ప్రయత్నం చేస్తుంటే దీని మధ్యలో ఉండేటువంటి తోక, దాని కింద భాగం వాటి మధ్యలో పడిపోయినాయి, ఉండినాయి. ఇది లాగి 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 చాలా లాగింది. ఒక దశలో ఆ మేకు కాస్త కదిలింది. దీనికి సంతోషం వచ్చింది వచ్చింది వచ్చిందని 2 చేతుల పట్టుకుని హొప్పమని లాగింది. ఒకటే లాగేసరికల్లా ఈ మేకు ఊడొచ్చేసింది. మేకు ఎప్పుడైతే పైకి వచ్చేసిందో ఈ రెండిటి మధ్యలో మేకు పెట్టాము, మేకు లాగంగానే ఈ 2 ఇట్లా దగ్గరకు వచ్చేవు. న్యాచురల్ ఫిజిక్స్, అంతకంటే ఏం లేదు. ఇది లాగంగానే ఈ 2 చెక్క మొక్కలు, ఈ లాగు తాలూకు 2 భాగాలు ఇట్లా దగ్గరకు వచ్చేసినాయి. టాప్ మన దగ్గరకు వచ్చేసరికల్లా వాటి మధ్యలో వేళ్లాడుతున్నటువంటి మన పిల్లకోతి యొక్క తోక, దాని యొక్క కింద భాగము అందులో పడిపోయింది. కెవ్వమంది కోతి. ఇక కెవ్వు లేదు, రివ్వు లేదు. ఏం చేసినా అందులో నుంచి బయటికి రాలేదు. కుయ్యో మొర్రో అని అరిచేస్తుంది, కేకలు పెట్టేస్తుంది, ఏడిచేస్తుంది, మొత్తుకుంది. అది ఏం చేసినా ఆ సెపరేట్గా ఉన్న అప్పటిదాకా ఉండి ఇప్పుడు దగ్గరకు అయిపోయిన ఆ దొంగని అది సెపరేట్ చేయలేకపోయింది. మిగిలిన కోతులన్నీ దగ్గర చేరినాయి. అది ఏడ్చేస్తోంది, అరుస్తోంది, కేకలు, నెత్తురు కారిపోతోంది. ఆ కలప ఆ దొంగ కింద నుంచి నెత్తురు వచ్చేస్తోంది. ఏం చేయాలో తెలియదు. చివరికి గింజుకుని ఆ తోక కాస్త తెగిపోయి కోతి యువతల పడింది. తోక తెగిపోయింది. తోక తెగితే ఎలా ఉంటుంది? ఎంత నొప్పి! చిన్న వేలు తెగితేనే నొప్పి. అది పిచ్చిగా కేకలు పెడుతూ ఏడుస్తూ గల్లంతు చేస్తుంటే మిగిలిన కోతులకు ఏం చేయాలో తెలియదు. దాన్ని మోసుకుపోయినాయి. ఆ నొప్పితోటి అది ఏమైపోయిందో. ఇక్కడేదో గలభా జరుగుతోందని పని వాళ్ళంతా పరిగెత్తుకొచ్చేసరికే ఈ కోతి పని అయిపోయింది. దాన్ని ఏం చేస్తారు? అది అప్పుడు తీసి ప్రయోజనం ఏముంది? తెగిపోయిన తోకతోటి ఏ ప్రయోజనము లేదు. అనవసరమైన విషయాల జోలికి వెళ్తే ఇలాగే కీలోత్పాటిత వానర కథ అని చెప్తారు. మేకు పీకిన కోతిలాగా మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. అక్కర్లేని విషయాలు జోలికి వెళ్ళద్దు అని పిల్లలకి చెప్పడానికి ఈ కథని వాడచ్చు. దాంతోపాటుగా మనం కూడా చాలా అనవసరమైన విషయాల జోలికి వెళ్తాం. పక్క వాళ్ళ విషయాలు కావాలి, పై వాళ్ళ విషయాలు కావాలి, ఎక్కడో ఏదో అవుతుంటే దాని గురించి మనం మాట్లాడాలి, ఇతరుల తాలూకు సొంత విషయాల్లో వేలు పెట్టాలి. వీటి వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇది ఇప్పుడు తోక కట్టయిపోతున్నాం అంటే ఫిజికల్గా కనపడుతుంది. మనం అవమానపడచ్చు, దుఃఖపడచ్చు, ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవచ్చు. ఎక్కడైనా రోడ్డు మీద పడేసిన వస్తువు కూడా తీయకూడదు. ఎవరిదో వదిలిపెట్టి వెళ్ళారు, అది తీస్తాం మనము. అది మందైపోతుంది ఒక్కొక్కసారి. దాని ఓనర్షిప్ మనకు వచ్చేస్తుంది. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇలా ఆలోచించటానికి ఈ కథని మనం ఎన్నో సందర్భాలలో వాడుకోవచ్చు. ఇది అవడానికి చిన్న కథ అయినా ఇది ఎంత ఉపయోగపడే కథో. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు షాపుల్లో, మాల్స్లో, బజార్లలో ఇతరుల వస్తువులు ముట్టుకోకూడదని చెప్పడానికి ఈ కథను వాడచ్చు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వస్తువులు ముట్టుకోకూడదు, వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అయితే ఏముంది, మనకే ప్రాబ్లమ్స్ చుట్టుకుంటాయని చెప్పడానికి ఈ చిన్న కథని మనం హాయిగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇంకొక చిన్న కథ కూడా చెప్దాం ఇదే ఎపిసోడ్లో. ఇదేమిటి? శృగాల దుందుభి కథ. ఒక నక్క, ఒక డోలు. బాగుంది చూడండి. అయితే ఒక నక్కట ఒకరోజు ఆహారం కోసం వెతుక్కుంటోంది. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వెతికితే అది ఒక అడవిలోంచి వెళ్తుంటే దానికి ఒక తమాషా శబ్దం వినపడింది. ఇదేమిటి ఇక్కడ? ఇంతకు ముందు ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. 2 వేరువేరు రాజ్యాల వాళ్ళు ఈ అటవీ ప్రాంతంలో కొట్టుకున్నారు. యుద్ధంలో భేరులు అని వాడతారు, భేరి అని వాడతారు. ఒక డోలు లాంటిది అనమాట. యుద్ధ భేరి అని చెప్తారు. దానికి ఓ వైపు అంతా ఇట్లా చెక్కతోటి ఇలా డోమ్ లాగా తయారు చేసి పై వైపున ఈ చర్మాన్ని టైట్గా కడతారు. దాని మీద ఇట్లా కొట్టామనుకోండి, ఢామ్ అని పెద్ద మోత వస్తుంది. ఈ యుద్ధాల్లో మేము యుద్ధానికి రెడీ అని చెప్పడానికి యుద్ధ భేరి అనేది కొడతారనమాట. డమడమ డమడమ అని మోగిస్తారు. ఈ యుద్ధం అయిపోయాక ఆ పాత భేరిని వాళ్ళు ఎవరో ఇక్కడ వదిలిపెట్టిపోయారు. అయితే ఆ చుట్టుపక్కలంతా మొక్కలు మొలిచి ఆ పక్కన ఉన్న ఒక అడవి తీగ అది కదిలినప్పుడల్లా ఈ భేరి మీద రాసుకుని బమ్మని ఒక శబ్దం వస్తుంది. ఈ బమ్మ శబ్దానికి భయపడింది ఇది ఈ నక్క. కానీ ఏమిటో చూద్దామని నిదానంగా దగ్గరికి వెళ్ళి చూశాక అక్కడ నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరు లేరు, ఒక్క జంతువు లేదు. అప్పుడప్పుడు అడవి తీగ ఒకటి గాలికి కదిలి అది ఆశ్రయించుకుని ఉన్న ఒక చెట్టు తాలూకు ఎండుకొమ్మ ఒకటి ఈ భేరి మీద తగిలి ఆ బమ్ బమ్ అని శబ్దం వస్తుంది. సంతోషించేసింది. అబ్బబ్బా భలేగా ఉంది, ఎవ్వరూ లేరు, ఇదేమిటో ఇంత మాంసపు ముద్దలాగా ఉంది. ఈ పైన కట్టున్నది తప్పకుండా జంతు చర్మమే, అది కనిపిస్తోంది.
దీని నిండా మాంసం ఉంటుందని నమ్మి, అంటే ఇవేమిటి, నిలవున్న మాంసాన్ని తింటాయి నక్కలు. వాటికి ఫ్రెష్ ఫుడ్ అక్కర్లా, సింహాల్లాగా నిలవున్నా పర్వాలా, ఎంత పాతదైనా తింటాయి అవి. అందుకని దాని నిండా మాంసం ఉందనుకుని ఇది పరిగెత్తుకుంటూ ఆ భేరీ దగ్గరికి వెళ్ళింది. ఆ భేరీకి ఉన్న పైభాగం చర్మమే. ఆ చర్మాన్ని ఏం చేస్తారు, ఇట్లా టైట్గా లాగి పక్కలన్నీ కుట్టేస్తారు టైట్గా. ఆ టైట్నెస్ వల్లే అలాంటి శబ్దం పుడుతుంది అందులోంచి. ఇది అతి కష్టం మీద ఆ పైనున్న తోలు తాలూకు ఆ చర్మాన్ని బాగా కొరికి పీకి లాగి గందరగోళపడి మొత్తానికి చించాక అందులో మొహం పెట్టింది. లోపల మాంసం ఉంటుంది, తిందామనుకుంది. చర్మం కింద మాంసమే కదా ఉండాలి, అలా నమ్మింది పాపం. తీరా ఎప్పుడైతే ఇది చర్మం చిరిగిందో లోపల పెడితే ఏముంది, అంతా చెక్కే. అది ఇట్లా డోములాగా ఏమీ లేదు. ఆ కిందున్న ఖాళీ ఆ చెక్క డోమ్ పైన తోలుకి డోమ్కి మధ్యలో ఉన్న ఖాళీ వల్లే శబ్దం వస్తుంది. అది చేసిన వాడికి తెలుస్తుంది, నక్కకేం తెలుస్తుంది, తెలియదు పాపం. ఆ లోపల మూతి పెట్టేసరికల్లా ఏమీ లేదు, ఒట్టి చెక్క పురాతనమైన వాసన ఇస్తుంది అంతే. ఇలా ఈ పైనుండ చర్మాన్నంతా పీకేసరికి దీని పళ్ళు కాస్త విరిగిపోయినాయి. ఇప్పుడు దానంతటా అది చిన్న కుందేళ్ళు కూడా పట్టుకుని కొరుక్కుని తినలేని పరిస్థితికి వచ్చింది. లేదా అత్యాస పడ్డం వల్ల కదా ఇలా జరిగింది. ఏం చేస్తుంది, అందులో పెట్టిన మూతిని బయటికి తీసి ఈ పళ్ళ రిపేర్ అయ్యేదాకా నాకు తిండి లేదనుకుంటూ తెలివి తక్కువగా వచ్చానని తల బాదుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక శబ్దాన్ని చూసి భయపడకూడదు. మొదటిది సౌండ్ చాలా కనపడుతుంది, అక్కడ విషయం ఏమి ఉండకపోవచ్చు. మొదటిది, ఇందులో 2 రీతులు ఉన్నాయి. మొదటిదేమో పెద్ద పెద్ద శబ్దాలు చేసి చాలా ఎక్కువగా మాట్లాడి డాంబికంగా మాట్లాడినా వాళ్ళకేం పెద్ద విషయం ఉండదు, అసలు దగ్గరికి వెళ్తే ఖాళీ నార్మల్ థింగ్ అని తెలుస్తుంది. రెండోది, ఇక్కడ ఏదో ఉంటుందని పై మెరుగుల్ని చూసి మనం చాలా ఆశపడితే లోపల ఏమీ ఉండదు. నువ్వు భయపడద్దు, అత్యాశ పడద్దు. అతి భయము అత్యాశ రెండూ మంచివి కాదు, రెండూ నీకు ఉపయోగపడనివే అని చెప్పడానికి ఈ చిన్న శృగాల దుందుపి కథని మీరు పిల్లలకి చెప్పచ్చు. మీరు కూడా తెలుసుకోండి. ఈ కథలు తెలుసుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఒట్టి సాధారణ కాలక్షేపమే అని అనుకోవద్దు. జీవితానికి అత్యవసరమైన సమయాలలో ఇవి గుర్తు చేసుకుని వీటిని వాడుకోవాలి. కథ కంచికి మనం ఇంటికి.